జై వీరభద్రకాళి మాత మనం జనాలు అనుకుంటుంటాం. మనం ఎవరైనా కానీ మానవత్వంతోనే చూడాలి. రాజశేఖర రెడ్డి గారి చావు కూడా ఎంత భయంకరంగా ఉందంటే ఎవరికి రాకూడదు అది. ఎందుకంటే ఆయన శరీరము ఎక్కడో కుప్పకూలి శరీరం కూడా అవయాలు పీసు పీసులే అసలు శరీరం కూడా లేకుండా చేసినాడంటే ఎంత కోపంగా ఉంటాడో శివుడు అర్థం చేసుకున్నాడు. మన చావులు మన చేతిలో ఉండు, ఏ విధంగా చావాలో ఆ శివుడు రాసి పెడతాడు. ఎందుకంటే మనము గత జన్మల కర్మ అనుభవించి ఈ శరీరంతో వచ్చినాం. కానీ కొత్తవి చేసి ఎంత ఉగ్రానికి గురవుతాం చూసాం. మనం వ్యవస్థల్ని మనుషులు మోసం చేయొచ్చు, కానీ ఆ శివయ్యని మోసం చేయగలమా? అందుకే ఆయన పనిష్మెంట్. ఆయన మంచోడని మన సర్టిఫికేట్ ఇచ్చారు కదా, శివ ఇవ్వాల. ఆ చావు ఎందుకు వచ్చిందో మీరే అర్థం చేసుకోవాలి. అందుకే ఎవరిని కించపరిచేది కారణం అనేది. మనకి ఇవన్నీ విమర్శలు చేసేటప్పుడు ఆలోచించాలి. ఎవరికైనా కానీ తప్పదు. మనం ఫస్ట్ మన వరకు చూసుకుందాం. మన జీవితాలు ఏంటంటో తెలియదు, మన భవిష్యత్తు ఏమో తెలియదు. ఒక నాయకులు ఒత్తాసు పలకద్దండి ఎవరు కానీ. అభిమానం ఉంటే అంతవరకే చూసుకోండి. విమర్శలు చేసేది ఎదుటి వ్యక్తి చెప్పిన దాంట్లో సత్యం గ్రహించండి. ఆ శివయ్య ఎందుకు పనిష్మెంట్ ఇచ్చాడు? శివయ్యకి అనగలరా? నాడు తీస్తాడు ఈరభద్రుడు వచ్చి. జాగ్రత్త, ఇది మనుషులు ఆడే ఆట. మనుషులు తప్పులు ఎప్పుడు నువ్వు వ్యవస్థల్ని మనుషులు మోసం చేసినా శివయ్యని ఎవరు మోసం చేయలేరు. అందుకే నార తీస్తున్నాడు. కర్మ సిద్ధాంతం నడుస్తుంది. కరోనాతో మొదలు పెట్టినాడు, కర్మ సిద్ధాంతం చూపిస్తున్నాడు. ఇంక రాబోయే దుష్టులకు దుర్దినాలు, ధర్మమైనలకు మంచి దినాలు. అది వీరభవ సంతలు వచ్చి దృష్టికొండలు ఆసం చేసుకొని ఐపీఎస్ శాస్త్రులతో పాలిస్తూ రాజకీయ పాత్రలో దొక్కి పాలించే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇంకా రాజకీయాలకి చెల్లు చీటి ముందుకు అర్థమవుతుంది మీకు. జై వీరభద్రకాళి వందనం మరి ఓం.